ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్క్వాడ్ ని బీసీసీఐ శనివారం రోజున విడుదల చేస్తుంది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కి ఇదే స్క్వాడ్ తో టీమిండియా బరిలోకి దిగనుంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో దారుణంగా ఓడిపోయిన అనంతరం టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం అనంతరం బీసీసీఐ జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం 10 మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దేశవాళీ క్రికెట్ అందరూ తప్పనిసరిగా ఆడాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. భారత్ జట్టు ఎంపిక అనేది దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల తర్వాత విడుదలైన భారత్ జట్టు స్క్వాడ్ ఎంపికను గమనిస్తే ఈ నిబంధనలేవీ బీసీసీఐ పాటించినట్లు కనిపించలేదు. బీసీసీఐ చేసిందంతా కంటి తుడుపు ప్రకటనలు తప్ప ఇంకేమీ లేదు. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ కి మరోసారి మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు అంటూ క్రికెట్ విశ్లేషకులు, సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం గవాస్కర్ కూడా టీమిండియా ఎంపికలో కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బీసీసీఐ వ్యవహార శైలి నాకేమీ అర్థం కావడం లేదు. ఓ పక్క దేశవాళీ పోటీల్లో రాణించాల్సిందే అని చెబుతూ మరోవైపు మళ్లీ పాతపాటే పాడుతున్నట్లు ఉంది బీసీసీఐ ప్రవర్తన. ప్రస్తుతం ఫామ్ లో లేని ఆటగాళ్లందరినీ దగ్గర చేసి ఒక టీమ్ గా తయారు చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి పంపిస్తున్నారు. దేశవాళీలో అదరగొడుతున్న కరుణ్ నాయర్ ని బీసీసీఐ కనీసం పరిగణించలేదు. 7 మ్యాచ్ల్లో 5 సెంచరీలంటే మామూలు విషయం కాదు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒత్తిడి సమయంలో అద్భుతంగా ఆడి టీమిండియా పరువు కాపాడాడు. అలాంటి ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్ట్ చేసే ఆలోచన కూడా చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దేశవాళీలో భీకరంగా హిట్టింగ్ చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్న కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లకు, ఒత్తిడిలో ఆడుతూ జట్టుకి అండగా నిలిచే సత్తా ఉన్న నితీష్ వంటి ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి. ఎప్పుడు జట్టు అనేది రొటీన్ గా కాకుండా వైవిధ్యంగా ఉండాలి. ఇలాంటి ఆటగాళ్లే జట్టు విజయాల్లో ఎక్స్ ఫ్యాక్టర్ గా నిలుస్తారు. ఇదేమీ లేకుండా రొటీన్ రొట్ట సినిమాలాగా ఒకటే పందాలు టీమిండియా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉండడం నిజంగా బాధాకరం. అనుభవం లేదు అని ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టేస్తే మరి అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తున్నారా? మరి వాళ్ల పరిస్థితి ఏంటి అని గవాస్కర్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.